ఈరోజు నిడమనూరు మండలంలో మరి ఈ బక్కవంతులపాడు గ్రామంలో గత 5 రోజుల క్రితం అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్న మల్లీశ్వరి కుటుంబాన్ని పరామర్శించడానికి కోసం నేను ఎక్స్ఎమ్మెల్యే నోముల భగత్ గారు, అదేవిధంగా మిగతా స్వేరో నాయకులు, ఇంకా చాలామంది ఈ కుటుంబ శ్రేయోభిలాషులు, తర్వాత మిగతా నాయకులు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొట్టమొదట ఇది ఆత్మహత్య కాదు, ఇది ముమ్మాటికి కుల వివక్ష వల్ల జరిగిన హత్యనే, అంతకుమించి ఇంకొకటి కాదు. ఇప్పటి వరకు 5 రోజులైంది ఈ సంఘటన జరిగి. పోలీసులు ఈ బాధిత మహిళ ఆమె స్క్రీన్ షాట్స్ కానీ, ఆమె వదిలివేసి వెళ్ళిన సాక్ష్యాధారాలు కానీ ఏవి కూడా తీసుకోలేదు. అదేవిధంగా ఈ తల్లి కోటమ్మ, తండ్రి పాపయ్య వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. ఆ మహిళ చనిపోకముందు 1 నెల రోజుల వరకు కూడా తనను ఎవరైతే జాన్ రెడ్డి అనే వ్యక్తి మోసం చేసిండో ఆ జాన్ రెడ్డి తాలూకు బంధువులతో వీళ్ళందరూ కూడా మాట్లాడి వాళ్ళని నిలదీసిన వ్యవహారం, ఆ అమ్మాయి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఈమెను వేధించిన వ్యవహారం, అవమానించిన వ్యవహారం కులం పేరుతోని, అవన్నీ కూడా ఎక్కడ కూడా ఇంతవరకు ఎవరు రికార్డు చేయలేదు. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి నువ్వే హోంమంత్రివి ఇక్కడ తెలంగాణలో, నువ్వు హోంమంత్రిగా ఉండంగా మరి నీ కింద పనిచేసే పోలీసులు ఇంతవరకు కూడా ఒక ఎస్సీ వర్గానికి చెందిన మహిళ, బాగా చదువుకున్న మహిళ, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే నిమ్స్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ఒక విద్యావంతురాలు ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో చనిపోతే కనీసం మీ పోలీసు వాళ్ళు ఇంటికి కూడా వచ్చి, సరూర్ నగర్ పోలీసు వాళ్ళు కానీ ఎవరు కూడా ఇంటికి వచ్చి వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. వీళ్ళనే అక్కడికి రమ్మంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఘోరమైన పరిస్థితి తెలంగాణలో ఉన్నది. ఇలా ప్రజలందరూ అడుగుతున్నారు. ఒక 4-5 సంవత్సరాల క్రితం దిశ అనే ఒక అగ్రవర్ణాలకు చెందిన ఒక మహిళ చనిపోతే ఆనాడు పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్లు చేసిండ్రు. కానీ ఇవాళ మరొక మహిళ, దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ, రైతు కూలీల బిడ్డ ఈరోజు అదే దురదృష్టకరమైన పరిస్థితుల్లో చనిపోతే మీరు కేవలం అత్యాచారం కేసు, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ కేసు పెట్టి వదిలేసిండ్రు. 5 రోజులు అవుతుంది. ఒక్క జాన్ రెడ్డి అనే నిందితుడిని తీసుకుపోయి ఆడ పడేసిండ్రు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కానీ, ఆ అమ్మాయి బంధువులు కానీ, ఆ అమ్మాయి దాచుకున్న స్క్రీన్ షాట్స్లో అన్నీ కూడా ఆ అమ్మాయి బంధువుల వాళ్ళందరూ కూడా రకరకాల ఘోరాలు, అమ్మాయి చనిపోకముందు ఇంత ఘోరాలు జరిగినాయి. 5 రోజులు అవుతుంది. ఇంతవరకు ఏ పోలీసు వాళ్ళు కూడా వచ్చి వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు, వీళ్ళ బంధువుల స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. ఆ అమ్మాయి చావుకు ముందు జరిగిన తతంగం అంతా తెలిసిన ఎంతోమంది గ్రామస్తుల స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. ఈ స్థానిక ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మీ నాయన హోమ్ మినిస్టర్గా పనిచేసిండు జయవీర్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నువ్వు ఇవాళ గెలవడానికి, నీకు ఆ మెజారిటీ రావడానికి ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు కూడా సహాయం చేసిండ్రు. బిడ్డ నువ్వు ఇవాళ మరి రాకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నావు. నీకు దమ్ముంటే ఇవాళ ఈ పోలీసు వాళ్ళు, ఇవాళ నువ్వు సరూర్ నగర్ పోలీసు వాళ్ళు పోయి కూర్చోవాలి, ఈ బాధితులందరినీ తీసుకుపోయి అక్కడ కూర్చోవాలి. వీళ్ళు కూడా ఓట్లేసిండ్రు. ఏమాత్రం సిగ్గున్న మీ రాహుల్ గాంధీ పట్టుకొని తిరుగుతున్నాడుగా రాజ్యాంగంలో 21వ అధికారం ఏం చెప్తున్నది? జీవించే హక్కు గురించి చెప్తా ఉన్నది. రాజ్యాంగంలో 14వ అధికారం ఏం చెప్తా ఉన్నది? సమానత్వపు చెప్తున్నది. మీ వాళ్ళకు ఒక న్యాయం, ఇక్కడ మరి ఎస్సీలకు ఒక న్యాయమా? నేను అడుగుతున్నా జయవీర్ రెడ్డి, అదేవిధంగా మీ నాయనను కూడా అడుగుతున్నా జానారెడ్డిని. ఏమాత్రం సిగ్గున్నా శరం ఉన్నా కూడా ఇవాళ వీళ్ళందరినీ తీసుకొని పోయి నువ్వు సరూర్ నగర్ డీసీపీ దగ్గర, ఎల్బీ నగర్ డీసీపీ దగ్గర కూర్చోవాలి, లేకపోతే రాచకొండ కమిషనర్ పోలీస్ దగ్గర కూర్చోవాలి. అయ్యా రాచకొండ కమిషనర్ గారు, మీరు కూడా పేద సామాజిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకపోతే మీరు ఐపీఎస్ అయ్యేవాళ్ళు కాదు, నేను ఐపీఎస్ అయ్యేవాడిని కాదు. 5 రోజులు అవుతుంది. మీ ఎల్బీ నగర్ ఈ పోలీసులు కానీ, మీ సరూర్ నగర్ పోలీసులు కానీ, మీ స్పెషల్ టీములు కానీ, మీ క్లూస్ టీం కానీ, మీ డిజిటల్ కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. అంటే వీళ్ళు కూలినాలు జనం అని, వీళ్ళు గుడిసెలలో బతుకుతారని, వీళ్ళ వెనక ఎవడు లేడని. ఇదేనా మీరు నేర్చుకున్నది? ఇదేనా రాజ్యాంగం చెప్తున్నది? ఇదేనా ఇండియన్ పోలీస్ సర్వీస్ చెప్తున్నది? అంటే ఉన్నోనికి ఒక న్యాయం, లేనోనికి ఒక న్యాయం. మేము ఎన్కౌంటర్లు చేయమంటలేము, కానీ
వెంటనే న్యాయం జరగాలి కదా వీళ్ళకు. ఒక్కటి వాడిని లోపలేసి ఇంక అంతా అయిపోయింది అనుకుంటే అయిపోతుందా? అరెస్ట్ చేసినాం అయిపోయింది. ఎవిడెన్స్ ఎవరు కలెక్ట్ చేస్తారు? చుట్టుపక్కల ఆ అమ్మాయి చావుకు కారకులైన దుర్మార్గులు ఎవరు? మిగతా వాళ్ళు ఎవరు? అందరూ మిగతారు ఇతరులు అని చెప్పి కంప్లైంట్ తీసుకున్నారు. ఆ రోజు బాడీ వీళ్ళందరూ ఉండబట్టలేక మరి అన్యాయానికి రోధిస్తూ ఏడుస్తూ పుట్టడి దుఃఖంతోనే బాడీ వాళ్ళ ఇంటికి తీసుకపోతే అప్పుడు మీ ఆలియా పోలీసులు అందరూ వచ్చి సార్ 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 ప్లీజ్ సార్ బాడీ తీయండి సార్, తర్వాత అన్ని మేము చేస్తాం సార్, ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లు కూడా పెడతాం సార్, అది సార్ ఇది సార్ అన్నోళ్ళు. ఎక్కడ పోయింది మీ ఎఫ్ఐఆర్? ఎక్కడ పోయింది మీ 161 స్టేట్మెంట్? ఎక్కడ పోయింది మీ 164? ఎందుకు వాళ్ళ దాంట్లో నిందితుల కాలంలో మిగతా వాళ్ళ పేర్లు యాడ్ చేయడం లేదు? అంటే వాళ్ళు జానారెడ్డికి దగ్గర, జయవీర్ రెడ్డికి దగ్గర, రేవంత్ రెడ్డికి దగ్గర. అంటే రేవంత్ రెడ్డి నీకు వీళ్ళ ఓట్లు తీసుకున్నావు కానీ మరి ఇవాళ వీళ్ళనే నాశనం చేస్తా ఉన్నావు. ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి? ఎంఎంటీఎస్లో మహిళల మీద అత్యాచారం జరుగుతాయి, టూరిస్టుల మీద అత్యాచారం జరుగుతుంది. దేవాలయానికి పోతే ఒక మహిళ మీద సామూహికంగా అత్యాచారం చేస్తారు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు. ఇంతవరకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. మళ్ళీ మీరేమో దేశంలో తెలంగాణ పోలీస్ నెంబర్ 1 మాకు ఇవ్వాలని అవార్డు వచ్చిందని మళ్ళీ పెడుతున్నావు రేవంత్ రెడ్డి. ఇదేనా నువ్వు చేస్తున్న నీ రాజ్యంలో? ఒక్క రోజున మాట్లాడినావా? కనీసం నువ్వు మాట్లాడినావా? మీ ఎమ్మెల్యేలు 10 మంది పంపించినావా? మీ పేద వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యంగా ఎమ్మెల్యేలను వాళ్ళని పంపించినావా? మీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నువ్వు ఎందుకోసం ఉన్నావా సీట్ల? సిగ్గుండాలి. ఎందుకోసం ఉన్నావా సీట్ల? నువ్వు వచ్చి రావాలి కదా, ఇక్కడికి వచ్చి చూడాలి, ఈ పేద వర్గాలను పరామర్శించాలి కదా. సీతక్క మీరేం చేస్తున్నారు? మీరు మహిళా మంత్రి కదా, వచ్చి పరామర్శించాలి కదా. ఏమీ లేదు వీళ్ళకు, గుడిసెలో బతుకుతున్నారు. ఎన్నడూ కూడా కేసీఆర్ గారి